ఏపీ అభివృద్ధిపైన చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది. కేవలం రహదారులు, ఎయిర్పోర్ట్లు మాత్రమే కాకుండా ప్రతి నియోజకవర్గానికి కూడా రైల్వే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మచిలీపట్నం, నరసాపురం, ఒంగోలు, దొనకొండ సహా 11 ప్రాంతాల్లో కొత్త లైన్లు రాబోతుండగా ఏపీ వ్యాప్తంగా 1960 కిలోమీటర్ల మేర దాదాపుగా 26 ప్రాజెక్టులు, వాటి నిర్మాణానికి కూడా డిపిఆర్లు రెడీ చేసింది ప్రభుత్వం. ఏపీలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మచిలీపట్నం, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, ఒంగోలు, దొనకొండ, దూపాడు, బేతంచెర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు డిపిఆర్లు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పలు మార్గాల్లో రైళ్ల రద్దీ అమాంతంగా పెరగడంతో ఆయా రూట్లలో అవసరమైన చోట్ల కొత్త లైన్లను నిర్మిస్తున్నారు. మొత్తంగా 1960 కిలోమీటర్లకు మేర 26 ప్రాజెక్టులకు డిపిఆర్లు రూపొందిస్తుంది. అందులోనే హైదరాబాద్, బెంగళూరు వయా ఏపీ హైస్పీడ్ కారిడార్లో 300 కిలోమీటర్లు, హైదరాబాద్, చెన్నై కారిడార్కు 464 కిలోమీటర్లకు సంబంధించిన డిపిఆర్పై కసరత్తు మొదలైంది. 11 మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వే శాఖ ఫోకస్ చేయగా వీటికి గతంలో సర్వేలు కూడా జరిగాయి. రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో డిపిఆర్లు రూపొందిస్తున్నారు. పలు చోట్ల బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్ వంతెనల నిర్మాణాలపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది కాకుండా విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నై మార్గాల్లో సరుకు రవాణా రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆయా మార్గాల్లో 3, 4 లైన్లపై కూడా దృష్టి పెట్టింది. కొన్ని మార్గాల్లో 3వ లైన్ రైల్వే శాఖ రెడీ చేస్తోంది. ఇక ఒడిశా నుండి కొత్త వలస మీదుగా విశాఖపట్నానికి వివిధ ఖనిజాలు రవాణా చేసే రైళ్లు భారీగా ఉన్నాయి. సింహాచలం నుండి కొత్త వలస వరకు 5, 6 లైన్ల డిపిఆర్లు రెడీ అవుతున్నాయి. 26 ప్రాజెక్టుల డిపిఆర్లు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రైల్వే లైన్లను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఒంగోలు, దొనకొండ, దూపాడు, బేతంచెర్ల, మచిలీపట్నం, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల, రేపల్లె, పాలసముద్రం, నారాయణపురం, కాచిగూడ, చిట్యాల, జగ్గయ్యపేట, కొండపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం, కిరణ్డోల్, హైదరాబాద్, బెంగళూరు వయా ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్, హైదరాబాద్, చెన్నై వయా ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్, కొత్త వలస, అనకాపల్లి మీదుగా బైపాస్ లైన్, గుంతకల్లు దగ్గర బైపాస్ లైన్, పేరేచెర్ల, మంగళగిరి మధ్య బైపాస్ లైన్, గోపాలపట్నం, దువ్వాడ మధ్య 3, 4 లైను, సూలూరుపేట, గూడూరు మధ్య 3, 4 లైను, గుంతకల్లు, బళ్ళారి మధ్య 4 లైను, కాజీపేట, విజయవాడ మధ్య 4 లైను, విజయవాడ, గూడూరు మధ్య కూడా 4 లైను ఉన్నాయి. ఇవి కాకుండా కూడా అనేక కొత్త ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తుంది. మరి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రైలు మార్గాల ద్వారా మరిన్ని ప్రయాణ సౌకర్యాలు, మెరుగైన సేవలు అందుతాయని మనం కూడా ఆశిద్దాం.